సో రీసెంట్‌గా ఎస్‌బీఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మిడిల్ క్లాస్ యొక్క ఫ్యామిలీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా! సో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది? సో ఇక్కడ మిడిల్ క్లాస్ తాలూకా ఫ్యామిలీస్ గురించి చెప్పుకునేటప్పుడు ఏంటంటే జనరల్గా మనం మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ఒక సామెత అన్నం కాదు కానీ ఒక సేయింగ్ ఉంది. ఒక పర్సన్కి 4 రకాల ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయంట, అంటే 4 రకాల ఇన్కమ్ టైప్స్ ఉన్నాయని చెప్పేసి రిపోర్టింగ్ స్టైల్. ఒరిజినల్ శాలరీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చే శాలరీ, మన పేరెంట్స్కి చెప్పుకునే శాలరీ, మన పేరెంట్స్ మన చుట్టుపక్కల వాళ్ళు మన రిలేటివ్స్కి చెప్పుకునే శాలరీ అని చెప్పేసి 4 రకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు అది ఎందుకు వచ్చింది అని అడిగితే ఈ మధ్యతరగతి కుటుంబీకుల తాలూకా లైఫ్ స్టైల్ ఏదైతే మారుతున్నదో ఈ నెంబర్స్ రిపోర్టింగ్లో డిఫరెన్స్ వల్ల లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం పాత రోజుల్లో. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ డేటా ట్రాన్స్పరెన్సీ వచ్చేసింది కాబట్టి ప్రతిదీ ఓపెన్ అప్ అయిపోయింది కాబట్టి నిజంగా ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేటువంటిది తెలిసిపోతుంటుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే కనుక ప్రతి డేటా పాయింట్ క్లియర్గా మనకి ఓపెన్గానే తెలుస్తున్నదని చెప్పేసి అది చూసి ఇప్పుడు యాపిల్ వాడు ఎవరైతే ఉన్నారో మన ఇండియాలో సుమారు 1 కోటి మొబైల్ ఫోన్స్ అమ్మాలి అని చెప్పేసి అని ఈ సంవత్సరానికి వాడు టార్గెట్ పెట్టుకున్నాడు. అంటే 2023, 24 కావచ్చు, 24, 25 కావచ్చు. ఒక యాపిల్ ఫోన్ అంటే కనుక మినిమం 50,000 రూపాయలు అనేటువంటిది మినిమం సైజ్ అది. అండ్ అటు 50,000 పైన ఉన్నటువంటి మొబైల్స్లో వాడిదే 50% షేర్. సో అది మాత్రమే కాకుండా ఒకప్పుడు ఏంటి అంటే 2 వీలర్ ఉండాలి అనేటువంటి పద్ధతుల్లో చాలామంది ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఇన్కమ్ మారుతుందో 2 వీలర్ అనేటువంటిది ఓకే ఇదేదో చీప్ స్టేటస్ సింబల్ అనేటువంటి పద్ధతుల్లో మనం ఇప్పుడు ఎవరైనా సరే డబ్బా ఫోన్ వాడుతూ ఉంటే కనుక పాత రోజుల్లో నోకియా ఫోన్ ఏదైతే వాడుతూ ఉంటే ఎలా చూస్తాం మనం, ఈ రోజుల్లో ఎవరైనా సరే 2 వీలర్ తొక్కితే కనుక ఎలా చూస్తున్నారో, లేదంటే మామూలు నార్మల్ స్మార్ట్ ఫోన్ వాడితే కనుక అలా చూస్తున్నారు. స్మార్ట్ ఫోన్ సంగతిలో అయితే కనుక ప్రతి ఒక్కరికి యాపిల్స్ కావాలి. అండ్ బైకుల్లో కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు హై ఎండ్ మోడల్స్ వాడుతున్నారు. 1,50,000, 2 లక్షలు, 5 లక్షలు ఈ రాయల్ ఎన్ఫీల్డ్స్ కావచ్చు, 300cc, 350cc ఇవి ఎక్కువయ్యాయి. అండ్ కార్స్లో కూడా ఏంటంటే లోవర్ నుంచి మిడ్ ఎండ్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఆ టైప్ ఆఫ్ కార్స్ అనేటువంటిది వాడడం జరుగుతున్నది. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ జొమాటోల్లో, స్విగ్గీల్లో ఆర్డర్ ఇచ్చుకోవడం అలవాటు అయిపోయింది. అంటే ఈ చిల్లర బేరాలు ఏవైతే పాత రోజుల్లో ఉండేవో కిరాణా కొట్టుకెళ్ళి 100 రూపాయలు వస్తుంది 80కి ఇస్తావా 90కి ఇస్తావా అనేటువంటి బేరాలు ఆడే రోజులు పోయాయి. నాకు వాల్యూ దొరుకుతున్నది, సర్వీస్ దొరుకుతున్నది అనుకునేటప్పుడు ఏంటంటే 2 రూపాయలు 5 రూపాయలు ఎక్కువైనా కూడా పర్వాలేదు అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించి చాలా మంది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఐశ్వర్యానికి అంతం లేదు, దరిద్రానికి మొదలు లేదు అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. మనకి ఎప్పుడైతే ఆదాయం పెరుగుతూ ఉంటుందో మన తాలూకా లైఫ్ స్టైల్ని పెంచుకోవడానికి కూడా చూస్తూ ఉంటాం. సో పాత జనరేషన్ వాళ్ళు ఏంటంటే అంటే ఒక ఇప్పుడున్నటువంటి 60s, 50s వాళ్ళు ఏంటి అంటే డబ్బులు సంపాదించుకుంటే చాలు, దాన్ని దాచుకుంటే చాలు అనేటువంటి ఆలోచనలో ఉండేవారు. ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఎస్పెషలీ ఈ యంగర్ జనరేషన్ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నాం 20s నుంచి 40s మధ్యలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఏంటి అంటే కనుక ఇన్కమ్ వస్తున్నది కదా, దాంతోపాటు నా లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, నా తాలూకా క్వాలిటీ ఆఫ్ లివింగ్ని మార్చుకోవాలి అని చెప్పేసి అని చూస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యాపిల్ ఫోన్స్ కావచ్చు, లేదంటే బైక్ ఉంటే కనుక దాన్ని ఒక దీనిగా చూడడం అనేటువంటిది చూస్తున్నారు. దీనికి మేజర్ రీజన్ ఏంటి అనేటువంటిది మనం చూసుకునేటప్పుడు ఒకటి లోన్ యాప్స్ అనేటువంటివి ఎక్కువైపోయి. సో మనకి సంపాదించే మార్గం ఉన్నా లేకపోయినా సరే జస్ట్ ప్రూఫ్లు అప్లోడ్ చేస్తే చాలు లోన్ వచ్చేస్తుంది. రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే ఫార్మల్ క్రెడిట్ సిస్టమ్ అనేటువంటిది ఎన్హాన్స్ అవుతున్నది. ఎప్పుడైతే మనకి యూపీఐ ద్వారా పేమెంట్స్ వచ్చేసాయో అండ్ అందులోకి ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్స్ కూడా అవైలబిలిటీ వచ్చేసాయి. సో ఆ రకంగా చూసుకునేటప్పుడు ఏంటంటే ఫార్మల్ క్రెడిట్ సిస్టమ్ అనేటువంటిది ఎన్హాన్స్ అవుతున్నది అని చెప్పేసి ప్రతి ఒక్కరి తాలూకా ఇన్కమ్ ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళ బారోయింగ్ కెపాసిటీ కూడా పెరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు క్లియర్ కట్గా. తర్వాత ఏంటంటే పేరెంట్స్ మీరు ఎంతసేపు సంపాదించారు కదా, ఎంజాయ్ చేయలేదు అనేటువంటి థాట్ ప్రాసెస్ వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఓకే మీరు ఆల్రెడీ కష్టపడ్డారు, సంపాదించారు, మీరేం ఎంజాయ్ చేయలేదు కదా, మేము ఎంజాయ్ చేస్తాం చూడండి అనేటువంటి యాటిట్యూడ్ ఈ జనరేషన్ వాళ్ళకి అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ గిగ్ ఎకానమీ, మూన్ లైటింగ్ ఇవన్నీ ఏవైతే చెప్పుకున్నామో ఇలాంటి అనేక రకాలైనటువంటివన్నీ వచ్చేసాయి. ఇది మాత్రమే కాకుండా ఇన్ఫర్మేషన్ కూడా అట్ ఫింగర్ టిప్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి స్మార్ట్ ఫోన్ అయిపోయింది కాబట్టి సో ఏదైనా సరే డెవలప్ అవ్వాలి అన్నా, లేదంటే ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అన్నా, లేదంటే కొత్తది ఏదైనా ట్రై చేయాలి అన్నా కూడా ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మొబైల్లో ఉండిపోయింది కాబట్టి సో ఇవన్నీ కూడా క్లియర్ కట్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట.